హాయ్ వెల్కమ్ టు ఐడల్ టీవీ. ముక్కు పుడక మనందరికీ తెలుసు కదా. ఆడవారు పెట్టుకునే ఒక ఆభరణంగానే మనందరం గుర్తిస్తాం. ఆభరణాల్లో అది కూడా ఒకటనేది చాలామంది భావన. కానీ ముక్కు పుడక పెట్టుకోవడానికి అసలైన కారణం వేరే ఉందంట. హిందూ సంస్కృతిలో ముక్కు పుడకలు ముఖ్యంగా శ్రేయస్సు, రక్షణను అందిస్తాయని నమ్ముతారు. అవి పార్వతీదేవితో సమానంగా సూచించే ఒక చిన్న చిహ్నం. అందుకనే ఆడవారు పార్వతీ రూప, లక్ష్మీ రూపాన్ని కొలవటంతో పాటు దానికి చిహ్నంగా ముక్కు పుడకను ధరిస్తూ ఉంటారు. ముక్కు పుడక కేవలం ఒక ఆభరణమే కాదు. ఆయుర్వేద వైద్యం ప్రకారం ముక్కు పుడకలు ముఖ్యంగా ఎడమ వైపు ముక్కు పుడక ధరిస్తే కనుక ఋతునొప్పిని తగ్గించి స్త్రీలలో ముఖ్యంగా పునరుత్పత్తి వ్యవస్థలో చాలా సులభతరం చేయడానికి, అలాగే ప్రసవం టైంలో కూడా శిశువు జన్మించే టైంలో ప్రసవం చాలా సులువుగా అవ్వటానికి ముక్కు పుడక చాలా సైంటిఫిక్గా ఉపయోగపడుతుంది. ఆడవారికి సంబంధించిన కొన్ని వ్యవహారాల్లో ముక్కు పుడక ఒక చిహ్నంగా ఉపయోగపడుతుంది. అదే కాకుండా పార్వతీదేవి రూపంగా భావించి ఆడవారు దాన్ని ధరిస్తారంట. కొంతమంది ముక్కు పుడక ధరించడానికి గల కారణం ఇంకొకటి ఏంటంటే ప్రతికూల శక్తులు, అంటే ఏదైనా దుష్ట శక్తుల నుంచి రక్షణ కల్పించుకోవడం కోసం. గాలి లేకపోతే ధూళి సోకిందని చెప్పేసి రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. దేవుళ్ళు రావటం, స్త్రీలలో ముఖ్యంగా ఆవరించడం, కొన్ని దుష్టశక్తులు, వాటన్నిటి నుంచి కూడా ముక్కు పుడక చాలా రక్షణ కల్పిస్తుందంట. సో ముక్కు పుడక ఇప్పటి నుంచి ఆభరణమే కాదు, ఇన్ని రకాలుగా కూడా స్త్రీకి ఉపయోగకరమైనటువంటి ఒక ముఖ్యమైన వస్తువు అని తెలియజేస్తున్నారు.